వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ. వెల్కమ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ. నమస్తే రమణ గారు. నమస్కారం అండి భాను గారు. నమస్తే. సో, ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ అండ్ కొత్త షో జనవరి 12 భారతదేశ టైము, జనవరి 11, 2025 షో. చాలా ఇంట్రెస్టింగ్ షో. ట్రంప్ గారు సడెన్‌గా ఆయన గెలవబోతున్నారు. మొత్తం రాజకీయ పరిణామాలు ప్రపంచంలో మారుతున్న దాంట్లో ఆయన సడెన్‌గా నేను కెనడాని ఆక్యుపై చేస్తాను. తర్వాత ఇంకా దేన్నో ఆక్యుపై చేస్తాను. గ్రీన్‌లాండ్‌ని తీసుకుంటా అని మొదలుపెట్టారు ఒకటి. అవును. సో, దీనిపై ఈరోజు మనము చర్చిద్దామని అనుకుంటున్నాం. మీరు దీనిపైన మంచి విషయాలు చెప్తానని అన్నారు. అండ్ దాంతో పాటు మీరు సడెన్‌గా దీన్ని ఏదో పేరు కూడా మార్చారు నేటోని. అసలు ఏంటి అంటే ఈయన ఇంకా ప్రెసిడెంట్‌గా తీసుకోలేదు. 20వ తారీఖు నాడు ఇంకా 8 రోజులుంది. బట్ అవును. ఇప్పటికే హడావుడైపోతుంది. అవును. ఏంటి అంటే మార్పులు ఎందుకు సడెన్‌గా అమెరికా ఈ ఈ గ్రీన్‌లాండ్ గాని, కెనడా గాని ఎందుకు తీసుకుందాం అనుకుంటుంది? చాలా మంచి క్వెషను. అంటే అందుకే తీసుకుందాం అనుకుంటుందా? లేక ఉత్తుత్త బెదిరింపులా? కాదు. ఉత్తుత్త కాదు. ఏది ఉత్తుత్త అనేది అనుకోకూడదు ఎప్పుడు అన్నమాట. ఆయనకి ఒక తరహా ఉంది డొనాల్డ్ ట్రంప్ గారికి. ఆయన ఒక టైప్‌లో మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. అంటే ఎలా చెప్పాలంటే రస్టిక్‌గా మాట్లాడుతాం అంటారు ఇంగ్లీష్‌లో. హ్మ్. మన తెలుగులో చెప్పుకోవాలంటే ఇలా మాట్లాడేవాళ్ళు మనకు కూడా ఉన్నారు పొలిటీషియన్స్. ఆహ్, ప్రామినెంట్‌గా చెప్పాలంటే మన ఇండియా పాలిటిక్స్‌లో లాలూ యాదవ్ గారు ఈ టైప్‌లో మాట్లాడుతూ ఉంటారు. హుహు. అలా ఇక అని చెప్పేసి వాళ్ళు మాట్లాడిన దాన్ని అదేముందిలే అదేదో చే అదేదో లైట్‌గా హ్మ్. తీసుకోవచ్చు అన్నట్టు ఎప్పుడూ ఏ విశ్లేషకుడు చేయకూడని పనది. సో, నేను కూడా అదే దాంట్లో మీరు ఈ క్వెషన్ అడిగారు. ఏంటసలు ఇదంతా అని. మనం ఒక షో చేద్దాం అన్నారు. సో, నేను వెంటనే కొంచెం రీసెర్చ్ చేసి ఒక మంచిగా ఫ్యూ మ్యాప్స్, స్లైడ్స్ అన్నీ పెట్టాననమాట. అన్నీ సో తీసుకొచ్చారు. అవును. సో, దాని ఈ మీద ఇవాళ మొదటి మాట్లాడదాం. మొదటి పాయింటే ఒక బాంబేశారు. ఫస్ట్ నేటో బదులు అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్‌ని నార్త్ ఆర్కిటిక్ అని పెట్టారసలు. అదే. నా లెక్కలో అదే అన్నమాట. అంటే అది నేను కనిపెట్టిందిది. నార్త్ ఆర్కిటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని. ట్రంప్ మాట్లాడినవి, ఆయన మాట్లాడేవి కానీ, వాళ్ళు ట్రంప్ అని కాదు అసలు అమెరికా మొత్తం హ్మ్. ఒక, ఒక సెక్షన్ ఆఫ్ అమెరికా మొత్తం అసలు ఈ వరల్డ్ వార్ 2 తర్వాత పుట్టిన వరల్డ్ ఆర్డర్ ఉంటుందే, ప్రపంచ తీరు అన్నమాట. హ్మ్. వాళ్ళే కదా డామినేట్ చేస్తోంది. ఎవరు డామినేట్ చేశారు? విన్నర్స్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్ డామినేట్ చేస్తున్నారు. విన్నర్స్ ఎవరు? వెస్టర్న్ యూరోపు, అమెరికా, రష్యా గూడా విన్నర్ పార్ట్ ఆఫ్ ఇట్ కదా! సోవియట్ యూనియన్ అప్పట్లో. హ్మ్. వాళ్ళందరూ కలిసి విన్ అయ్యారు కాబట్టి రన్ చేస్తున్నారు. హ్మ్. కాతే ఇప్పుడు కొత్తగా ఈ ట్రంప్ వెనకాల ఉండే మాగా క్రౌడ్ అని ఒకటుంది గదా! మేక్ హ్మ్. అమెరికా గ్రేట్ అగైన్. అది మొత్తం తీసేసి అమెరికా సెంట్రిక్‌గా అసలు అమెరికానే డామినెంట్‌గా ఈ యూరోప్ తోటి ఇప్పుడున్న ఈ వెస్టర్న్ యూరోప్‌లో వీళ్ళతోటి సంబంధం లేనిది ఒకటి బిల్డ్ చేయాలి అని ఎప్పటినుంచో ఉంది. అలా కాకుండా కూడా ఈవెన్ అమెరికా ఆన్ ఇట్స్ ఓన్ అంటే వాళ్ళ డిఫెన్సు, వాళ్ళ స్ట్రాటజిక్ అఫైర్స్ అవన్నీ ఉంటాయి గదా! అవును. వా వాళ్ళకి ఎప్పటినుంచో గూడా ఒక ఆహ్, ఆర్కిటిక్ ఓషన్ త్రూ డామినేట్ చేయాలి అని ఒక స్ట్రాటజీ ఉంది అన్నమాట. హ్మ్. సో, దాన్ని ఇప్పుడు ఈ ట్రంప్ గారేంటంటే ఈయన ఎట్లైనా మాట్లాడొచ్చు కానీ దాన్ని ప్రామినెంట్‌గా అదే ఇంపార్టెంటు. మిగతా వాటిల కంటే దాని మీదే ముందుకెళ్దాము అనే ఒక ఫోకస్ తోటి ముందుకొచ్చారు. వచ్చి అది. అసలాయన చూడండి ఇది గ్రీన్‌లాండ్ ప్రొటెక్టరేట్ అన్నాడు. నార్థర్న్ అదే. కాలనీస్ ఇది, అన్నాడు. ఇది ఊరికే ఒకళ్ళు ఇంటర్నెట్‌లో వాళ్ళు పెట్టారు. కానీ ఓకే. ఆయన గూడా అలానే అంటున్నాడు. ఆయన ఇండైరెక్ట్ గ్రీన్‌లాండు, అసలాయన కెనడా డైరెక్ట్‌గా 51 రాష్ట్రం అంటున్నాడుగా కెనడాని. కెనడాని. ఆ! ఓకే. గ్రీన్‌లాండ్ వాళ్ళైతే లేటెస్ట్ న్యూస్ చెప్తున్నాను. గ్రీన్‌లాండ్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ గూడా అమెరికా తోటి మేము మాట్లాడతాం అంటే కలిసిపోతాం అని ఇంకా అనలేదు కానీ, వి ఆర్ రెడీ అన్నట్టుగానే ఉన్నారు వాళ్ళు గూడా అన్నమాట. సో, హ్మ్. హ్మ్. కెనడా సంగతి ఏమవుతుందో నేను చెప్పలేను కానీ, ఛాన్సెస్ ఆఫ్ గ్రీన్‌లాండ్ బికమింగ్ పార్ట్ ఆఫ్ గ్రీన్‌లాండ్ అనే పార్ట్ అమెరికాలో పార్ట్ అవ్వటం అనే దానికి ఎక్కువ ఛాన్స్‌లున్నాయి ఛాన్స్ మాట. ఉన్నాయి. ఓకే. అది. సో, యాహ్! పోనీ ఇవంతా బయట ఇప్పుడు వాళ్ళు ఇది ఆయన్నే పెట్టాడు మాట్లాడుకుంటున్నారనుకుందాం. గదా! ఈ ఇది ఫోటో. ఏకంగా మన ఈ బొమ్మ గూడా ఆయనే సోషల్ మీడియాలో పెట్టాడు. పెట్టాడు అదే. సో, యాజ్ ఇట్ అందుకని మనం ఏంటంటే, అసలు నిజంగా ఇది ఊరికే అన్నాడా? లేకపోతే ఎప్పటినుంచో ఒక ప్లాన్ ఉందా? అది ఇంగ్లీష్‌లో దీన్నేమంటారంటే మెథడ్ టు మ్యాడ్‌నెస్. అంటే మ్యాడ్‌నెస్ అని ఎందుకంటున్నానంటే ఇట్లా మాట్లాడటానికి పిచ్చి అని గూడా కొంతమంది అంటారు కదా! కానీ
దానికి కూడా పిచ్చోళ్ళే వెనకాల ఏదైనా నటిస్తాడులేండి ట్రంప్. ఆయన ఆయన అట్లా మాట్లాడతాడు. అదే ఆయన మాట్లాడేవన్నీ అంతే. అన్ అని ఆయన ఇది చాలా రియల్ పిచ్చివాడు అనుకుంటే వెనకాల మనం మీనింగ్ ఉంటుంది. ఇది. ఆయన పిచ్చివాడు అనుకుంటే మనం పిచ్చివాళ్ళం. మనకేం సో, తెలియనట్టు. ఓకే. సో యాహ్! దేర్ ఈస్ ఎ మెథడ్. ఓకే. లెట్స్ అనలైజ్. దాని గురించి చూద్దాం అసలు. ఆ! సరే సో ఈ ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ మీదుందే ఈ బొమ్మ. హ్మ్. ఇదేంటంటే ఇది ఊరికే పెట్టాను నేను. ఎందుకంటే ఇదేదైనా కొత్తదా? ఇంతకుముందు ఇట్లా మాట్లాడారా ఎవరైనా అనే దాని గురించి పెట్టాను. ఇది 1968లో వీళ్ళకి కొన్ని క్లబ్స్ ఉంటాయి. ఒక క్లబ్ ఆఫ్ రోమ్ అని ఒకటి ఉండేదన్నమాట. వాళ్ళు చాలా కాన్స్పిరసీ థియరీ టైపుల్లో చాలా చాలా రాస్తూ ఉండేవాళ్ళు. అలా రాసిన దాంట్లో వాళ్ళేం రాసారంటే 1968లోనే ఇప్పుడు మనం ఈ 2024లో ఉన్నాం అన్నమాట. బై 2000కి కొత్త వరల్డ్ ఆర్డర్ ఉండాలి. ఇయర్ 2000 అని ఇచ్చారు వాళ్ళైతే. ఆ! హ్మ్. దాని ప్రకారం అసలు వరల్డ్ మొత్తం ఉండాల్సింది ద తొ మొత్తం 10 కింగ్డమ్స్ ఉండాలి అని రాశారు. ఆ 10లో నంబర్ 1 కింగ్డమ్ చూడండి. అమెరికా, కెనడా, గ్రీన్‌లాండ్ అన్నీ కలిసున్నాయి. సో అక్కడ గ్రీన్‌లాండ్ కలిసిపోయింది. ఆ! ఆ గ్రీన్‌లాండ్ ఆ పైన రైట్ సైడ్ ఉన్న ఐలాండ్ ఉంది కదా! అదే గ్రీన్‌లాండ్. హ్మ్. హ్మ్. అది ఒక కింగ్డము. అట్లానే మిగతావన్నీ ఏముంది చైనా ఒక రెండవది కింగ్డము. యూరోపు, రెండోది వెస్టర్న్ యూరోపు. ఆ! మూడోది జపాను. మూడోది జపాన్ కాదు. మూడోది. మూడోది జపాను. జపాను. నాలుగోది తొమ్మిదోదేమో ఇండియా, పదోదేమో చైనా, నాలుగోది ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా. 9వ స్థానంలో భారతదేశం ఉంది. ఆ! చూడండి నాలుగో దాంట్లో వాళ్ళేం పెట్టారో. ఆ! ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా కలిపి పెట్టుకున్నారు. సౌత్ సౌత్ అమెరికా, ఆఫ్రికా మెక్సికో మొత్తం కలిపి ఆరోది. హ్మ్. సో ఇది వాళ్ళ సో, ఒక ఇది ఒక కాన్స్పిరసీ ఉంది. ఇది ఒక వాళ్ళ థియరీలో ఇలా అంటే ఏంటి ఈ ప్రపంచాన్ని ఐడియా లేకుండా రాదు గదా! అవును. నేను ఇదెందుకు పెట్టానంటే ఇక్కడుండే మనుషుల్లో ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్‌కి ఇలాంటి ఐడియాలున్నాయి. ఇదేం కొత్త ఐడియా కాదు. ఒక కాన్స్పిరసీ థియరీ గూడా అప్పట్లో ఫిక్షన్‌లో గూడా ఒకటి క్రియేట్ చేసి పెట్టుకున్నారు 1968లోనే అని చెప్పడం కోసం రాశానిది. ఇది పెట్టానన్నమాట. ఓకే. అది. ఓకే. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు అసలు ఇప్ ఆర్కిటిక్ ఎక్కడ లేనిది ఈ ఉత్తర ధ్రువం మీద ఎందుకు పడ్డాం? ఆ! ఇది బావుంది మీరడిగింది. సో, చలి ఇప్పటిదాకా మీకు ప్రదేశము చెప్పిందంతా ఏంటంటే ట్రంప్ ఏమన్నారు? జనాలందరూ ఇట్లా మాట్లాడుతున్నారు, అట్లా మాట్లాడుతున్నారు. అదంతా ఒక టైప్ ఆఫ్ పల్ప్ ఫిక్షన్. ఇది రియల్. ఇక్కడి నుంచి నేను పెట్టిందేంటంటే, ఇందులో ఇంపార్టెంట్‌గా మీరు ఆలోచించుకోవాల్సింది ఈ బొమ్ముంది చూసారా? హ్మ్. ఈ బొమ్మనే ఇప్పుడు భూగోళం అంతా ఎట్లా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది. ఆర్కిటిక్ ఓషన్ పైనుంచి నెత్తి మీద నుంచి ఇప్పుడు బంతి పైనుంచి కూడా ఫోటో తీయొచ్చు కదా! అవును. పైనుంచి ఫోటో తీశారనుకోండి, అమెరికా, రష్యా, ఈ గ్రీన్‌లాండు, నార్వే ఇవన్నీ బోర్డర్స్. అసలు మొత్తం ఆర్కిటిక్‌లో ఏమున్నాయి అనేది చూద్దాం. ఆర్కిటిక్‌లో అమెరికాకు సంబంధించిన అలాస్కా ఉంటుంది. మెజారిటీ పార్ట్ రష్యా ఉంటుంది. ఇంకో మెజారిటీ పార్ట్ కెనడా ఉంటుంది. నార్వే కొంచెం ఉంటుంది. గ్రీన్‌లాండ్ అనే పెద్ద ఐలాండ్ అది డెన్మార్క్ ఓన్ చేస్తోంది ప్రస్తుతం వాళ్ళుంటారు. సో, ఇదే అన్నమాట. వాట్ ఈస్ ఆర్కిటిక్? అసలు ఆర్కిటిక్ ఏంటి? ఎక్కడుంది? అనే దాని మీద అదొక పెద్ద ఐసీ ఓషన్. దాంట్లో ఎప్పుడు ఐస్ ఉంటూ ఉంటుంది. చాలా తక్కువ రోజులు సమ్మర్‌లో కొంతకాలం పాటు ఐస్ కరిగి కొంత పాతిచ్చి కాస్త నీళ్లుంటే ఆ నీళ్ళలోంచి ఆ సమ్మర్‌లో మాత్రమే తిరగగలుగుతారు. మిగతా టైమ్ అంతా అదొక ఐస్ ప్లేట్ లాగా ఉంటుందన్నమాట అసలది మామూలుగా జనరల్లీ నేచురల్‌గా అయితే అన్నమాట. సో, నేను ఊరికే అందరికీ తెలియాలి కదా! అని జెప్పి నార్త్ సో ఇక్కడ పోల్ మీరు అది. దీంట్లో మనం చూడాల్సిందేందంటే అమెరికా 10% 10% ఉంది. హ్మ్. కెనడా 20, హ్మ్. రష్యా 50%. అంటే అవును. దీన్ని సగంకి ఇట్లా కోస్తే రష్యానే ఉంటుంది. అవును. నిజమే కదా! అది కుడివైపు అంతా రష్యా, ఎడమ రష్ వైపుల కెనడా, అమెరికా, గ్రీన్‌లాండ్ కలిసున్నాయి. నార్దర్న్ రష్యాకి లెఫ్ట్ నుంచి రైట్ వరకు మొత్తం బార్డర్ ఏంటసలు? రష్యా పైనున్నది ఏముంది? ఆర్కిటిక్ ఓషనే. ఆర్క్టిక్ ఓషన్. దానికి ఇటువైపు బార్డర్ అమెరికా. అది. అలాస్కాలో బాగా రైట్ సైడ్‌కెళ్ళిపోయామనుకో రైట్ అంటే ఈస్ట్ సైడ్‌కి హ్మ్. మ్యాప్ మీద ఫ్లాట్‌గా చూసాం మ్యాప్ మీద. ఈస్ట్ సైడ్‌కెళ్తే ఈస్టర్న్ బార్డర్ ఏంటి? అలాస్కా. అలాస్కా అమెరికాకి రష్యా అమ్మేసింది. ఒక జార్ అవును. కింగ్‌కి. అది మన లేకపోతే అలాస్కా శ్రోతలకి కూడా ఇదొక అలస్ అలాస్కాని రష్యన్ రాజుగారు అమ్మారు. అది అమెరికాకి. ఎనీవే అమ్మటం అదంతా వేరే స్టోరీ ఇప్పుడెందుకులే కానీ యాహ్! అది అలాస్కా అమెరికాలో ఉండటం వలన అమెరికాకు ఒక 10% దాని మీద ఈ హోల్డ్ వచ్చిందనమాట. సో, ఈ 10% 20 కెనడా, డెన్మార్క్ కలిపి ఇది రఫ్ నంబర్స్‌లెండి ఇవి. హ్మ్. రఫ్ నంబర్. సో, ఇప్పుడు అది. ఇది మీరు చెప్పదలుచుకుంది ఇది. ఇది. దిస్ ఈజ్ ఇప్పుడు నిజమేంటంటే ఇంట్రెస్టు ఆర్కిటిక్‌లో ఇదేం కొత్తదేం కాదు. అది హ్మ్. ఎప్పటినుంచో ఐసీ ఓషను.
అందుకని అక్కడ ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ అంటే ఏమిటి అసలు? 2 ఇంట్రెస్ట్‌లు ఉంటాయి. ఎప్పుడు ప్రపంచంలో ఏ దేశానికైనా. ఆ పర్టిక్యులర్ ఏరియాలో ఖనిజాలున్నాయా? ఆయిల్ హ్మ్. ఉందా? మినరల్స్, ఆయిల్ ఇంపార్టెంట్‌వి ఏమైనా ఉన్నాయా? 2 అక్కడ ఓషన్‌లోంచి ఈ వేరే సైడ్‌కి ఇవన్నీ ఒకవేళ తీసినా వాటిల్ని అమ్ముకోవటానికి, కొనటానికి, ట్రేడ్ చేయటానికి, తిరగటానికి దారులున్నాయా? ఈ 2నే ఎన్ని వందల వేల ఏళ్ల క్రితంకెళ్ళినా అసలు ఈ 2 మనిషికి ఆహ్, ఎక్స్‌ప్లోరేషన్‌లు ఏ స్టోరీ చదువుకున్నా అదే గదా! ఇక్కడ కూడా అదే. కాతే ఇక్కడ ఏమైతుందంటే దారి వేసుకొని వెళ్ళాలంటే అతి కష్టం ఇది. ఎందుకంటే అది మొత్తం ఐసు గడ్డ. ఓషన్‌లో ఉండేది గడ్డ అసలది అన్నమాట. హ్మ్. అందుకని ఎప్పుడో ఒకరోజు దీన్ని గూడా టెక్నాలజీ వచ్చిన తర్వాత వాడుకోవచ్చు కానీ ప్రస్తుతానికి చూద్దాంలే, చూద్దాంలే అనుకుంటూ వాళ్ళు దాన్ని మీద ఇంట్రెస్ట్‌ని ఉంచుకుంటూ దాని మీద ఎక్స్‌ప్లోరేషన్‌లు ఏం చేయొచ్చు అనే రిసర్చ్‌లు చేసుకుంటున్నా కూడా దాని మీద పెద్ద ప్రయారిటైజ్ చేయలేదు. కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే చాలా ఉంది. ఎందుకుందంటే ఇంట్రెస్ట్ దానికి పెద్ద బార్డర్ రష్యా ఉంది. ఏదో ఒక రోజు ఇక్కడ కనుక టెక్నాలజీ డెవలప్ అయితే రష్యా పైకెళ్ళిపోతుంది. ఎందుకంటే రష్యా 50% ఉందక్కడ. అక్కడ దానికి వదిలేసామంటే ప్రపంచం రష్యా చేతుల్లోకి వెళ్ళిపోతుంది. సో, మనం ఎట్లా వదిలేస్తాం? అనే సో, దాని మీద దీంట్లో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము సగంకి దీన్ని కోస్తే పైనుంచి నార్త్ పోల్ నుంచి చూస్తూ హ్మ్. 45% యూఎస్‌కెళ్తది. ఒక 5% ఒక 5% నార్వే. ఆ! అండ్ అక్ కొత్తగా మీరు ఇంకేదో ఇది స్లైడ్‌లో మీరేదో చెప్పారు. కొత్త నార్త్ ఆర్క్టిక్ ట్రీటీ ఆర్గనైజేషన్‌లో అమెరికా, నార్వే, ఫిన్లాండ్, స్వీడనే ఉంటాయన్నట్టు చెప్తున్నారు. అవును. అదే చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఇప్పుడు కెనడా, గ్రీన్‌లాండ్ వచ్చేసాయనుకుందాం అమెరికాలోకి. అంటే ఏంటి ఇప్పుడు మీరు మ్యాప్‌లో ఎదురుగుండా చూస్తున్న మ్యాప్‌లో లెఫ్ట్ సైడ్‌దంతా ఒక దేశం. రైట్ సైడ్‌ది మోస్ట్‌లీ ఒక దేశం. ఒక 5% యూరోప్‌లో నార్వే అనే దేశం ఉంటుంది కింద ఆర్కిటిక్ ఓషన్. ఇక్కడ ఉన్నాయి 2. అక్కడ కాదు. అది మీరు అట్లాంటిక్ ఓషన్‌లో చెప్తున్నారు మీరు. మీరు ఇక్కడ ఆర్కిటిక్ ఈ ఈ ఓషన్‌లో ఈ ఉండాలి. పైన ఇది. ఆ! యాహ్! అది దానికిను ఆ కింద ఇట్లా కొమ్ములాగా ఉంది చూడండి. ఇన్నర్ సర్కిల్‌లో కొమ్ములాగా ఉంది. కింద ఇంకా యాహ్! కింద. యాహ్! అది ఆ నార్వే అన్నమాట. అది అది కాదండి. ఇటు చిన్న లాగేస్తారు. ఇన్నర్ సర్కిల్ లోపల. ఓకే. ఇన్నర్ సర్కిల్‌లో ఈ లోపల ఒక ఎట్లా అంటే మష్రూమ్‌లా అదన్నమాట. ఇది ఈ సెక్షన్ అంతా ఇటెళ్తది. సో, అది. మిగిలింది ఆ సో, ప్రెటీ మచ్ రష్యా గ్రీన్‌లాండ్‌కి, నార్వేకి మధ్యలో ఒక ఐలాండ్ ఉంది చూడండి. గ్రీన్‌లాండ్‌కి, నార్వేకి మధ్యలో ఒక తెల్లగా ఆ! కనపడుతుంది. అది చాలా స్వాల్బార్డ్. క్రిటికల్ అవుతుంది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం అన్నమాట. యాహ్! సో, అది. ఇది ఫ్యూచర్‌లో రాబోతుంది. అంటే అది రాబోతోంది అన్నమాట. ఓకే. ఇప్పుడేమవుతుందంటే ఆర్కిటిక్ విల్ బి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ రష్యాకింకా. హ్మ్. సరే అసలు ఎందుకిప్పుడు పుట్టింది ఇది అనుకుంటే, ఎందుకు కావాలి కెనడా, గ్రీన్‌లాండ్? ఖనిజాలు అన్నట్టన్నారు గదా మీరు. అది. సీ ఇవన్నీ గూడా పెట్రోలు, ఖనిజాలన్నవి హ్మ్. ఇంపార్టెంటు. ఇప్పుడు 2 రకాలుంటాయి. వెనకాల నుంచొని ప్రాక్సీ అంటే స్టెఫనీ రైడ్ అంటారు. మన స్కూటర్ మీద కూర్చొని. అవును. అలా నడుపు, ఇట్లా నడుపు, అలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పడం వేరు. నువ్వే డ్రైవర్ సీట్‌లో ఉండటం వేరు. కదా! అవును. అట్లానే ఈ కెనడాకి, మళ్ళీ గ్రీన్‌లాండ్‌లో ఉండే డెన్మార్కు వాళ్ళతోటి ఎళ్తాం నా వల్ల కాదు. నేనే ఈళ్ళెందుకు చిన్న దేశాలు ఇవన్నీ. కెనడా పేరుకి పెద్ద దేశం గానీ, అందులో ఉండే పాపులేషను వాళ్ళ యొక్క జనాలుండరు. యాహ్! జనమే కాదు. వాళ్ళ మానిటరీ పుల్ అంటారు. వాళ్ళ జీడీపీలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. వాళ్ళ దగ్గర అంత పుల్ ఉండదు. ఇప్పుడు గ్రీన్‌లాండ్ ఉందనుకో, ఆడ మొత్తం కలిపి ఉండేది ఎంతమంది 50,000 మంది. ఆ డెన్మార్క్ ఏమో ఎక్కడో వేరే చోట ఎక్కడో యూరోప్‌లో ఉంటుంది. ఆఫ్‌కోర్స్ ఆర్కిటిక్ దగ్గరలో కెనడా, ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కన్నా చిన్నది సార్. మా తెలంగాణకి ఈక్వల్ అది. అవును. 4,00,00,000 అంతే ఆ తిప్పికొడితే. గ్రీన్‌లాండ్ అంటే మనకు ఒక పల్లెటూరులో ఉండే కంటే కూడా ఒక పెద్ద పల్లెటూరులో ఉండే జనాభా కంటే తక్కువ. అది 50,000. 50,000 అది మాట. ఇంక సో, చూసుకోండి. వీళ్ళని లాగేసుకుందామని వీళ్ళు లోపల అనుకుంటున్నాడు. పెట్టుకుంటే ఆ బార్డర్స్, ఆ వాటర్స్ అన్నీ తనవైపోతాయి కదా! అప్పుడు ఆ ఇన్వెస్ట్‌మెంట్సు వేరే వాళ్ళతోటి గొడవ లేకుండా హ్యాపీగా ఆర్కిటిక్ ఓషన్‌లో హ్మ్. ఏషియా నుంచి యూరోప్ వరకు ఎటైనా సరే ట్రేడ్ చేసుకోవటానికి ఈ ఆర్కిటిక్ ఓషన్ వాడుకుంటే కనుక ఈ కింద ఉండే అదేంటది సూయిజ్ కెనాలు, ఈ పెనామా కెనాలు పనామా కెనాల్ మీద ఎందుకు పడింది మరి కింద? ఇప్పుడు పైదంటే చెప్తాను. మీరు ఇందాక చెప్పారు. ఓకే. హ్మ్. దట్స్ గుడ్. హ్మ్. అంత తెల్ల దేశాలు, ఆర్కిటిక్ ఓషను ఓకే. బట్ కింద ఎక్కడో మెక్సికోలో, పనామాలో ఎందుకు ఈయన ఏలు పెడుతున్నాడు? పెనామా కెనాల్‌ని కనుక ఏమవుతుంది పెనామా కెనాల్ ఎందుకంటే అల్టిమేట్‌లీ వీళ్ళు ట్రేడ్ చేసుకుంటున్నారనుకో, వీళ్ళ ట్రేడ్‌ని అమ్ముకోవాలి, వీళ్ళ ట్రేడ్ బాగా వెళ్ళాలి అంటే చైనాని కంట్రోల్ జేయాలి.
పెనామా కెనాల్‌ని కరెంట్‌లీ ఏం చేసిందంటే, పెనామా కెనాల్‌కి అటు, ఇటు చాలా పోర్ట్స్ అన్నీ చైనా కొనేసుకుంది. ఓకే. సో, అప్ మీకొక క్వెషన్ ఏందంటే ఫస్ట్ ఇది ఖనిజాల కోసం, పెట్రోల్ కోసం అన్నారు. హ్మ్. మళ్ళీ ఇప్పుడు చైనా కంట్రోల్ గూడా దీంట్లోకొచ్చిందా? మరి నా ఖనిజాలు, నా ట్రేడు నేను జేస్తాను. ఓకే. నా పద్ధతిలో ఉండాలి. నన్ నన్ను కాకుండా చేసే చైనాని ఆపాలి గదా! ఓహ్! అది గూడా ఉంది. సో, హ్మ్. అమెరికాకి 2 ఇక్కడ. తన అది. చై సొంతంగా పెంచుకోవటము, ఈ హ్మ్. నేచురల్ రిసోర్సెస్ సహజ హ్మ్. వనరులని, సంపత్తిని, ఒక చైనాని ఒక చిన్న ఇది చైనాని కంప్లీట్‌గా ఆపేసి దాన్నేదో దుమ్ము దులిపేయాలని కాదు. దాని అది పెరుగుతున్న డామినెన్స్‌ని తగ్గించాలి. తగ్గించడానికి. ఓకే. ప్రస్తుతం ఏంటంటే అది ఎంత డామినేటింగ్‌గా ఉందంటే అమెరికాకి నిజంగా ఏం చేయాలో క్లూ లేదు ప్రస్తుతం. ఈ ఆర్కిటిక్ వలన ఏమవుతుంది తన ఓన్ కెపాసిటీ ఒకటి ముందు కెపాసిటీ ఉంటుంది తనకి. తన హ్మ్. ఓన్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ తన తన సొంతగా మినరల్స్ ఇప్పుడేంటి సొంతగా మినరల్స్ లేవు. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కొంచెం ఉంది కానీ మరీ అంత లేవు. ఇప్పుడెట్లా అంటే అమెరికా రేపొద్దున ఈ ఆర్కిటిక్‌లో ఇవన్నీ తీసేసుకుంటే ఎంతుంటాయంటే ఇప్పుడు మీ మన గల్ఫ్‌లో ఉండే సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ వాటిల దగ్గర ఎంతుంటాయి? అమెరికా దగ్గర అంతకంటే ఎక్కువుంటాయి రేపు. హ్మ్. ఉంటాయి అవన్నీ బయటకి తీయట్లేదు. అన్నీ సో, ఇప్పుడు తీస్తారు. ఈ గ్రీన్‌లాండ్, కెనడా వీటిల నుంచి తీశారనుకో, అమ్ముకోవటానికి వీళ్ళకే చాలా ఉంటాయి. అప్పుడేమిటంటే చైనాకి ఒక రూల్ పెడతారు. నా గనులు కొనకపోతే నీ దగ్గర నేను నీ బట్టలు, నీ తీసుకుంటానంట. ఈ ఓకే. కమ్ము ఇవి కొనను అని. సో, వాళ్ళేమంటారు నిన్ను పట్టించుకోను నా దారి నేను అమ్ముకుంటా. కొంటే కొని లేతే పో అంటాడు. నేను తెలుగులో కచ్చా కొట్టే హుహు. తెచ్చా టైప్ అంతే. అంతే. భాషలో అంటే చెప్తాను. అది ఈవెంచువల్లీ అట్లాగే నడుస్తది. అలా నీ సంగతి అలా ఉందా నేను ద్వైపాక్షిక హ్మ్. అది. ఇవి గదా! అవి. 2 వైపులా ఉండే అది. ఇవి గదా! అప్పుడేం చేస్తుంది చైనా వ్యాపార అలాంటి సంబంధాలు. అప్పుడేం జేస్తుంది చైనాని, "నువ్వు ఇలా ఉందా నీ సంగతి నేను చెప్తానాగని" చెప్పి పెనామా రైట్. కెనాల్‌ని తీసేసుకున్నాననుకో, ఎట్లా వెళ్తావోయ్ నువ్వు నా మాట లేకుండా? నువ్వు ఆర్కిటిక్‌లోంచి నా దగ్గరికి రావాలన్నా, సౌత్ అమెరికాకి రావాలన్నా, పెనామాలోంచి రావాలన్నా, నా మాట వినకుండా నువ్వు రాలేవు. కంట్రోల్ అన్ అయిపోతది. అది. చైనాకి ఇక్కడ పెడుతున్నాడు చెక్. అది. ఓకే. అట్లా చెక్స్ పెట్టేస్తే గనక, ఒక పక్కన తను సెల్ఫ్ సఫిషియన్సీని చూసుకుంటూ చైనాని చెక్ పెట్టటానికి ఈ కొత్త ఈజొచ్చి స్ట్రాటజీ ఓకే. బాగా పనిజేస్తుంది. ఈ కెనడాని వాటిని ఆక్యుపై చేసుకోవడం మాట. హ్మ్. సరే సో, అవన్నీ చెప్పుకొని ఇవన్నీ బానే ఉన్నాయి. ఈ స్లైడ్‌లో ఏంటంటే ఇంపార్టెంటు అసలు ఇందులో కొట్లాటలురా ఎందుకురా కొట్లాటలు? బ్రహ్మాండంగా ఒస్తాయి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏం చూస్తారంటే సముద్రం బొమ్మ తీస్తే అదంతా వాటరే కదా! ఎట్లా గ్రీన్‌లాండ్ ఈ గొడవలెక్కడొస్తాయన్నది ఈ ఈ మీరు జెప్పిన దాంట్లో గ్రీన్‌లాండ్ ఒప్పుకోవచ్చు. కెనడా గూడా మొత్తంగా అమెరికాలో కలవపోవచ్చు గానీ, బాబు, బాబు, బాబు నువ్వు ఏది జెప్తే అది బాబు అనొచ్చు. వాళ్ళకి నిజంగా బాగా ఫోర్స్ చేస్తే కొన్నాళ్ళు వరల్డ్ అంతా ఏదో గొడవలవుతున్నట్టు కనపడుతుంది గానీ, కెనడాకి గూడా పెద్ద ఆస్కారం లేదు. అల్టిమేట్‌లీ ఆ! అమెరికా అంటే గనక లేదు ఒకవేళ హ్మ్. ఇఫ్ దేర్ ఈజ్ ఏదన్నా కొంచెం ఉంటే, సరే మరీ మా పరువు బొద్దులే నువ్వు ఎట్టంటే అట్టా అంటారు. అంటే అది. అమెరికాకి గ్రీన్‌లాండ్, కెనడాతో ముప్పుండదు. ఇవి మీరు అన్నదేందంటే, ఈ వేరే దాంతోని గొడవ అవుతుందంటారా? ఆ! అదే నేను చెప్తోంది మీకు. ఎట్లా అవుతుందంటే, ముందు వినండి. ఇది సముద్రము అనగానే ప్రతి ఒక్కళ్ళు ఆ సముద్రంలో ఎటైనా ఎళ్ళిపోవచ్చు అనుకుంటారు షిప్. అవును. అలా ఉండదు. సముద్రంలో కొన్ని చోట్ల లోతు ఎక్కువుంటుంది. కొన్ని చోట్ల చిన్న ఐలాండ్స్ ఉంటాయి. రాళ్ళుంటాయి. రప్పలుంటాయి. దాంట్లో గూడా ఒక రూట్ యేసుకొని ఆ రూట్‌లోంచే వెళ్ళాలి. ఎస్పెషల్లీ ఆర్కిటిక్ ఓషన్‌లో ఇప్పుడు ఎట్లా ఎళ్ళగలుగుతారు? నేను ఇందాకటి నుంచి ఏం చెప్తున్నాను ఐస్ ఉంటుందండి అని చెప్తున్నా. అసలు ఈ అవకాశం ఎందుకొస్తోందంటే, ఆర్కిటిక్ ఓషన్ కరుగుతోంది. కరగటం వలన చాలా చోట్ల ఐస్ లేకుండా నీళ్లు మాత్రమే ఉండే ఏరియాలొచ్చేస్తున్నాయి చాలా చోట్ల. అందుకని అసలు ఈ ఆలోచనొచ్చింది. ఉత్తగా ఎప్పటికి పర్మనెంట్‌గా పెద్ద ఐస్ గడ్డలా ఉంటే చాలా కష్టం. దానికి గూడా రష్యా ఒక టెక్నాలజీ కనుక్కుంది. ఐస్ బ్రేకర్స్‌ని ఉపయోగించి ఒక పాత్ తయారు చేసుకొని తిప్పుకుంటోంది అన్నమాట. అంటే ఎక్కడైనా అడ్డు ఐస్ రాంగానే ఐస్ మొత్తాన్ని పగలగొట్టుకొని ఆ మధ్యలోంచి వెళ్ళిపోతూ ఉంటాయి షిప్స్ అన్నమాట. ఐస్ బ్రేకర్ టెక్నాలజీ అది. ఆ హ్మ్. ఐస్ ఎక్కడుంటుంది, ఎక్కడుండదు అని చూసుకోవడానికి వాళ్ళు పెద్ద పెద్ద శాటిలైట్స్ తోటి మానిటరింగ్ అవన్నీ పెట్టుకొని ఎట్లాగైనా ఆర్కిటిక్‌ని వాడుకోవాలని వాడుకుంటోంది రష్యా కొత్తగా. కానీ అది అంత ఎఫిషియంట్ కాదు. నిజంగానే ఐస్ కరిగిపోయి నీళ్లయిపోయినాయనుకో, హ్మ్. అప్పుడు ఎఫిషియంట్ అవుతుంది. అయితే నీళ్లయినాయంటే మొత్తం ఓషన్ అంతా నీళ్లవ్వదు కదా! ఏదో కొన్ని పార్ట్స్‌లోనే అవుతుంది. ఆ పార్ట్స్ గీసుకోవాల్సొస్తుంది. పాత్ ఎప్పుడైతే ఉందంటే ఎట్లా అంటే ఇప్పుడు మన ట్రైన్ కానీ, రోడ్ కానీ వన్ వే ఉందనుకో నువ్వు జాగ్రత్తగా ఎళ్తావు బస్సులు కదా! ఆ! అవును. ఈ వన్ వే ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎవడు కింగ్
రూట్స్‌లో. నాకు పవర్ ఎక్కువుందా? నీకు పవర్ ఎక్కువుందా? నాకు పవర్ ఎక్కువుంది కాబట్టి నా షిప్పులన్నీ ముందెళ్తాయి. నీ తర్వాతెళ్తుంది. ఇదే చైనా చేసే పని. ఇప్పుడు సౌత్ చైనా సీలో చేసే పనేంటి? హే! నేనిక్కడ కింగు. నా ఇష్టం. నా వెళ్ళిన తర్వాతే నీ చిన్న దేశం వెళ్ళాలి అని గొడవలు చేస్తూ ఉంటుంది. చైనా చేసే పనులవే అన్నమాట. అది హ్మ్. నీకు సౌత్ చైనా సీలో సో, ఇప్పుడు గొడవలన్నీ అవే. దీంట్లో రష్యా కనుక ఇటువైపొస్తే స్వీడన్, నార్వే దగ్గర వాళ్ళ కొన్ని ఐలాండ్‌లు వాళ్ళ భూభాగాలకు టచ్ ఇప్పుడు అవుతదంట. నేను ఇందాక చెప్పా కదా మీకు. ఒక ఐలాండ్ ఉంది. అన్నిటికంటే మోస్ట్ కంటెన్షియస్ ఏదవుతుందంటే స్వాల్బార్డ్ అని ఒక ఐలాండ్ ఉంది. అది నార్వేకి సంబంధించింది. గ్రీన్‌లాండ్‌కి కింద చిన్న పువ్వులా కనపడుతుంది చూడండి దీని మీద ఇక్కడ అది. అది గూడా యాహ్! కాదు ఇంకా కింద. ఇది. మధ్యలో ఉంది అది అన్నమాట. యాహ్! అదే యాక్చువల్లీ అది నార్వేకి చెందిన ఐలాండ్స్ అవి అన్నమాట. అది. సో, అక్కడ వాళ్ళు గొడవలవుతాయి. ఇంకోటి ఇక్కడ ఏం చేస్తున్నారు? అమెరికా ఎళ్లి కెనడాని తీసేసుకుంటోంది. గ్రీన్‌లాండ్‌ని తీసుకుంటోంది. సో, ఇప్పుడు రష్యా ఖాళీగా ఉంటుందా? రష్యా "నువ్వు అవన్నీ తీసుకుంటే నాకెందుకు పడదు" అని చెప్పి ఈ ఐలాండ్‌లో ఏదో ఒక పార్ట్‌ని తీసుకోవచ్చు. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా మీకిక్కడ. ఈ ఐలాండ్స్‌లో నార్వేలో ఉండే కొన్ని సిటీల్లో ఎథ్నిక్ పీపుల్ మోస్ట్‌లీ రష్యన్సే మళ్ళీ. ఆ! ఇదంతా నాదే అనొచ్చు రష్యా. ఇప్పుడు యుక్రెయిన్‌లో ఏం జరిగింది? యుక్రెయిన్‌లో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అసలు రష్యా ఆక్యుపై చేసిందంతా రష్యా భాష మాట్లాడే రష్యా సో, ఎథ్నిక్ పీపుల్ పేరుకది ఉన్నారో నార్వేదైనా గూడా రష్యన్సే ఉండొచ్చు. ఉండొచ్చు. కొన్ని ఉన్నాయి. ఆ టౌన్స్ కూడా ఉన్నాయన్నమాట. అది. ఓకే. ఓకే. సో, అది కింద రాసాను చూడండి మీరు. ఎట్లాంటివంటే స్వాల్బార్డ్ ఐలాండ్స్ ఒకటి, బేజన్‌బర్గ్, మళ్ళీ పైరమిడన్ టౌన్స్ అని ఉన్నాయి నార్వేలో. అవి నావే అని తీసేసుకోవచ్చు రష్యా. అవి తీసుకోంగానే ఏమవుతుంది? దానికి ఆ ఏరియాలో మళ్ళీ ఇప్పుడు ఆహ్, హోల్డ్ పెరుగుతుంది. అదొకటి. ఇంకోటి చూడండి పైన రైట్ సైడ్ పైన అలాస్కాకి, రష్యాకి మధ్యలో ఆహ్, బెరింగ్ ఒ సముద్రం. బేరింగ్ దాన్నేమంటారంటే సీ స్ట్రెయిట్. అంటారు సంథింగ్. అన్నమాట. యాహ్! అక్కడ మళ్ళీ వాళ్ళు అమెరికాకి, రష్యాకి ఇక్కడ నువ్వు నీ షిప్పులెక్కువ వెళ్తున్నాయి. నా షిప్పులెక్కు ఇప్పుడు ఎట్లా అయితే పనామా కెనాల్ దగ్గర క్యూ కట్టుంటాయో షిప్పులు రేపొద్దున్న ఇది కనుక పాపులర్ అయితే ఇక్కడ క్యూలు కట్టుకొనుంటాయి షిప్పులు మళ్ళీ అన్నమాట. సో, అట్లాంటి గొడవలు రావు అని మటుకు అనుకోవద్దు. గొడవలు ఎందుకు వస్తాయని తెలుసు కాబట్టే ఈ బొమ్మలో ఉన్నవన్నీ రష్యా యొక్క ఎయిర్ బేసులు, సీ బేసులు అన్నీ మిలిటరీ బేసులు అవన్నీ ఆ బొమ్మలో ఉన్నవన్నీ. అవన్నీ కొద్దిగా యాక్టివేట్ అయిపోతాయి. అట్లానే కాదు. నేనిక్కడ ఈ బొమ్మలో రష్యా ఉన్నాయి. గ్రీన్‌లాండ్‌లో, నార్వేలో అమెరికా బేసులు గూడా చాలా ఉన్నాయి. ఓకే. ఇదంతా. అలాస్కాలో, ఆ! కెనడాలో ఎక్కడ పడితే అక్కడ అమెరికన్ బేసెస్ ఉంటాయి. సో, మిలిటరీ‌లీ కొట్లాట అవ్వదు అని అనుకోకూడదు. అవుతాయి అన్నమాట. ఓకే. ఓకే. గాట్ ఇట్. సో, ఇప్పుడు అంటే ఇదేంటంటే ఇందులో నేనేం పెట్టానంటే జస్ట్ ఒక గ్లింప్స్ అన్నమాట. ఎన్ని ల ఆల్రెడీ ఆర్కిటిక్‌లోంచి నేనిందాక చెప్పా కదా! సీ మొత్తంలోంచి ఎళ్ళలేరు. అక్కడ హ్మ్. ఇక్కడ రూట్స్ యేసుకుంటూ ఎళ్ళాలని. ఈ ప్రస్తుతం ఆర్కిటిక్‌లో ఉన్న రూట్స్ ఇవి. ఆ రెడ్, గ్రీను, బ్లూ ఆ లైన్స్ అన్నమాట అవి. సో, ఆల్రెడీ కొన్ని అట్లా ఉన్నాయి. రూట్‌లేసుకొని కాపోతే వెళ్తున్నాయి. ఇవేంటంటే ఇవి ఐస్‌ని బ్రేక్ చేసుకుంటూ సమ్మర్‌లో ఐస్ కరిగి నీళ్లయినప్పుడు వెళ్తుంటాయి. ఆల్ 365 డేస్ వెళ్ళటం అనేది ఇప్పుడిప్పుడే మొదలైంది. ఎందుకంటే ఇది ఐస్ కరిగి నిజంగానే నీళ్లు ఎక్కువ రోజులు 365 రోజులు నీళ్లు ఉండే రూట్స్ కొన్ని కలుగుతున్నారు అది. హుహుహుహుహుహు. పాత రోజుల్లో ఎందుకు వాడలేదు, ఇప్పుడెందుకు వాడుతున్నారంటే అది కూడా క్లైమేట్ చేంజ్ టెక్నాలజీ వల్ల అది. బావుంది. అండ్ తెలుస్తుంది ఎట్లా ఎళ్ళాలన్నది. అది. శాటిలైట్‌లు ఉపయోగించి ఎక్కడ ఐస్ ఉందో అన్నీ అన్నమాట. ఓకే. సో, ఇది ప్రస్తుతం ఇదొకటి ఇంట్రెస్టింగుంది. మామూలుగా ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ కలర్‌లో ఇది హ్మ్. 23,000 కిలోమీటర్. కిలోమీటర్లుంటే, అవును. సముద్రం ద్వారా ఈ ఆర్క్టిక్ ఓషన్ ద్వారా ఉత్తర ధ్రువం నుంచి పోయేది 14,000కే పడిపోయింది. అంటే సగం పడిపోయినట్టు ఆల్‌మోస్ట్. అవును. మాట. సో, దీనివల్ల ఏంటి అంటే ఇప్పుడు ఇది చూడండి. ఇప్పుడు జపాన్ అనేది ఒకటుందనుకుందాం. ఇందులో హ్మ్. బొమ్మేంటంటే నేను చైనాదిను, రష్యాది కలిపేసాం మనం. హ్మ్. సో, జపాన్ ఎక్కడో ఉంటుంది కదా! జపాన్ వాళ్ళు అమెరికాకి అమెరికా అని కాదు యూరోప్‌కి అమ్మాలనుకుంటారు సపోజ్. హ్మ్. వస్తువులు పంపించాలి. ఇప్పుడు జపాన్ వాళ్ళు యూరోప్‌కి పంపించాలంటే ఎలా వస్తుంది? ఫస్టు ఈ మలేషియా, ఇండియా దగ్గరుండే మలక్కా స్ట్రెయిట్సు, మన లక్షద్వీప్‌లోంచి మధ్యలో ఉండే ఛానెల్ 9 తర్వాత సూయజ్ కెనాలు. సూయజ్ కెనాల్ దగ్గర ఎప్పుడు క్యూ కట్టుంటాయి అన్నమాట. కట్టి ఆ సూయజ్ కెనాల్‌లోంచి తిన్నగా వెళ్లి చుట్టూ తిరిగి పైనుండే ఇంకా యూరోప్‌లో ఉండే వెస్టర్న్ జిబ్రాల్టర్ యూరోప్ ఉంటదక్కడ కింద. అది గిబ్రాల్టర్ అవన్నీ దాటి అదంతా వెళ్లి తిరుక్కుంటూ ఇస్తారు. ఎళ్ళాలి. ఓకే. దాన్ని అది. సగంకి తగ్గియొచ్చు. ఆ! ఇప్పుడేం చేస్తుంది జపాను, డైరెక్ట్‌గా బేరింగ్ స్ట్రెయిట్‌లోకి వెళ్తుంది. రష్యా చుట్టూరా తిరిగేసెళ్ళిపోయి
యూరోప్‌లో ఎక్కడికి కావాలంటే అక్కడ అమ్మేసుకుంటుంది. దట్ ఈస్ ఓకే. అది. జపాన్ అనే కాదు. జపాన్ అనేది ఒక పేరు చెప్పాను. కొరియా అవని, జపాన్ అవని ఎవరైనా అవని. ఇప్పుడు ఇండియా లాంటి కంట్రీకి ఏమవుతుంది? వాళ్ళు ఇటు వెళ్ళగలుగుతారు, అటు వెళ్ళగలుగుతారు వాళ్ళకి. ఎటైనా వెళ్తారు వాళ్ళప్పుడు. కొంచెం అనదర్ ఆప్షన్. కానీ ఆప్షన్ అది. యాహ్! సో, ఇక్కడ వీళ్ళు యుద్ధాలు చేసుకొని, గొడవ చేసుకుంటే, సరే మీరు యుద్ధం కొట్టుకోండిరా బాబు మాకెందుకని చెప్పి అటెళ్తారు. అటు వాళ్ళు కొట్లాడుకుంటే ఇటెళ్తారు. సో, ఇప్పుడిక్కడ నాకొక ప్రశ్నేందంటే, ఈ కొత్తదేదైతే ఉందో నార్థన్ సీ హ్మ్. ఉత్తర ధ్రువం ద్వారా, ఇది నిజంగా అంటే ఊరికే చెప్తున్నారా మీరు? లేక ఆపరేషన్స్‌లో వచ్చిందా ఇది? ఇప్పుడు చాలా ఆపరేషన్స్‌లోకొచ్చింది. అప్పట్లో ఏంటంటే, పాత రోజుల్లో దీనికి ఒక సీజనల్ థింగ్ ఉండేది. సమ్మర్‌లో చేయటం, నాన్ సమ్మర్‌లో చేయలేకపోవటం అని ఉండేది. ఆ ఓకే. తర్వాత ఏం చేశారంటే టెక్నాలజీ మారిన తర్వాత ఐస్ బ్రేకర్స్ అని డీజిల్ ఐస్ బ్రేకర్స్, న్యూక్లియర్ పవర్ తోటి వాడే ఐస్ బ్రేకర్స్ అని ఐస్ బ్రేకింగ్ షిప్స్ ఉండేవి. రష్యావి. సో, వాటిల్ని దాంతోని చేసి ఐస్‌ని కొంచెం బ్రేక్ చేసినప్పుడల్లా అటు ఇటు ఖాళీ రాంగానే మధ్యలో నీళ్ళలోంచి ఆహ్, ట్రే ట్రావెల్ చేసుకుంటూ అలా తీసుకెళ్ళినా గూడా వెళ్ళిపోగలుగుతుంది. ఎన్ని వారాల డిఫరెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ష్ ఆహ్, మన చైనాలో షాన్హాయ్ నుంచి మాస్కో వెళ్ళాలంటే ఈ ఇదివరకు ఈ గ్రీన్ రూట్‌లోంచి వెళ్ళినప్పుడు దానికంటే ఇప్పుడు 2 వారాలు తక్కువలో ఎళ్ళిపోతుంది. ఈ రెడ్ రూట్‌లోంచి వెళ్తే. వారాలంటే చాలా పెద్దది అంత ఆ! షిప్. ఒక షిప్‌కి పట్టే టైంకి 2 వారాలు తక్కువలో ఎళ్ళిపోతుందనమాట. అదొక్కటే కాకుండా ఇంకోటి నేనేం చెప్దామనుకుంటున్నానంటే మీకు మోస్ట్ ఇంపార్టెంట్‌గా రీసెంట్ స్టాటిస్టిక్స్‌ని చెప్పాలంటే ఆహ్, మన వాళ్ళు దీన్ని నార్త్ సీ రూట్ అంటారు. ఎన్ఎస్ఆర్ అని అన్నమాట. హ్మ్. ఇప్పుడు మీరు చెప్తున్న రెడ్ కలర్‌ది. రైట్. రైట్. ఆ! మొన్న ఎక్కడో స్టాటిస్టిక్స్ పెట్టుకున్నాననమాట నేను. హ్మ్. ఇది. దాని నుంచి కొన్ని వచ్చాయి. చాలా అంటే ఎంత ఇప్పుడు కొంచెం చైనా కాదు. నుంచి చాలా మూవ్ అన్నమాట. అవుతున్నాయి. ఇది రే ఆర్కిటిక్ ట్రాన్సిట్‌లో కార్గో 2023లో 50% పెరిగింది పాత రోజుల కంటే. హ్మ్. 50% పెరిగింది. 50% పెరిగింది. ఇంకోటి ఇందులోంచి 97 ట్రాన్సిట్స్ 3,000,000 టన్స్ కార్గోని అన్ని పాత వాటి హైస్ అన్నిటిని దాటిచ్చేసింది. ఆల్రెడీ 2024లో 40,000,000 టన్స్ అన్నమాట. టోటల్ కార్గో వాల్యూమ్ అక్కడ పెరిగిందన్నమాట. హ్మ్. ఎంత ఎన్నంటే 16 ఆయిల్ ట్యాంకర్స్, 18 వాయేజెస్ అన్నీ ఊరికే స్టాటిస్టిక్స్ చెప్తున్నాను. అంటే ఆల్‌మోస్ట్ వాళ్ళు 365 డేస్‌కి తిప్పగలిగే దగ్గరకొచ్చేసారు వాళ్ళు అన్నమాట. అది. ఆ రౌట్ 9 బల్క్ క్యారియర్స్ ఉంది. అంటే చిన్నవి తిప్పేవాళ్ళు ఇదివరకు. ఎందుకంటే ఆ సన్న కాలవలాగా తయారయ్యేది. ఆ కాలువలోంచి వెళ్ళాలి కదా! అందుకని పెద్ద షిప్పులెళ్ళేవి కాదు. ఇప్పుడు 9 బల్క్ ట్రాన్స్‌పోర్ట్‌ని 900,000 టన్స్ ఆఫ్ ఐరన్ ఓర్, కోల్, ఫెర్టిలైజర్స్ అవన్నీ చైనా, రష్యా మధ్య అది వాడారు రీసెంట్‌లీ అన్నమాట. ఓకే ఇది అండి. పోనీ రష్యా, చైనా వాళ్ళిద్దరూ గొప్పల కోసం చెప్పుకుంటున్నారా? కాదు. నార్వేలో హై నార్త్ లాజిస్టిక్స్ అని ఒక సెంటర్ ఉంది. నార్వే సెంటర్ ఫర్ హై నార్త్ లాజిస్టిక్స్ అని. వాళ్ళు కంపైల్ చేశారు ఈ కొత్త ఇవన్నీ కలిపి. ఈ హ్మ్. స్టాటిస్టిక్స్ అని. సో, అదేం జోక్ కాదు మాట. ఓకే. సో, ఇది ప్రెటీ మచ్ ఇట్లా పైనుంచి ఎళ్ళేది ఇది ఇది ఎక్కడంటే ఆల్టర్‌నేటివ్. ఇది నార్త్ అమెరికాలో ఆ! అన్నమాట. ఇది కెనడా పైనుంటుందిది. ఇప్పుడు చూడండి హ్మ్. ఆ గ్రీన్ లైన్ ఎలా ఉందో. ఆ లైన్ చూసుకుంటే వాళ్ళు ఈ లైన్‌లోంచి ఇప్పుడు ఇదంతా అమెరికాది అయిపోతుందని కదా! ఇప్పుడు మన ట్రంప్ అవును. గారన్నది. ఆ గ్రీన్ ల్యాండ్ గూడా అమెరికాది అయిపోయిందనుకో. ఈ మధ్యలోంచి వీళ్ళేం చేస్తారు? ఒకవేళ ఏషియాకి వెళ్ళాలనుకో, అదే యూరోప్‌కి వెళ్ళాలనుకో, పైనుండే నార్త్ యూరోపు, రష్యా అటు సైడ్‌కి, జపాన్‌కి అటెళ్ళాలనుకో, అటు సైడ్ జపాన్ కదా! అటెళ్ళాలనుకో, అవును. ఆ పైనుంచి ట్రాన్స్‌పోర్ట్ చేస్తారు. అటు రైట్ సైడ్ ఉన్న పైకుండే యారో. లేదు అట్లాంటిక్ ఓషన్ అంటే ఇంగ్లాండ్ ఇలాంటి వాళ్ళకి తిప్పాలనుకో అట్లాంటిక్ ఓషన్‌కి అటునుంచొస్తుంది ట్రేడ్. అమెరికన్ ట్రేడ్. హ్మ్. లేదు నాకు ఈటిలతోటి సంబంధం లేదు. నేను డైరెక్ట్‌గా ఇప్పుడు మన జపాన్‌కి అమ్ముకోవాలి అనుకున్నారనుకో, జపాన్ నుంచి ట్రేడ్ అనుకో. ఇప్పుడు జపాన్ నుంచి ట్రేడ్ గూడా వీళ్ళు కింద పనామా కెనాల్ ఇటు నుంచి లాక్కొస్తారు. దాని బదులు ఇప్పుడు ఇది ఉందనుకో డైరెక్ట్‌గా తీసుకెళ్ళి ఆర్కిటిక్‌లోంచి పసిఫిక్ ఓషన్‌లోకి కిందకి వెళ్తే వాళ్ళకి ఆహ్, జపాన్ వచ్చేస్తుంది కదా! సో, వాళ్ళు చాలా మటుకు ట్రేడ్ రూట్స్‌లో ఇప్పుడున్న ఈ చోక్ పాయింట్స్ అంటారే, ఈ సూయజ్ కెనాలు, పనామా కెనాలు, ఆహ్, మలక్కా స్ట్రెయిట్స్ అవన్నీ నిజంగా అక్కడుండేది. అసలిప్పుడు వాళ్ళు ఇండియాకి ట్రేడ్ చేయాలి అనుకుంటే తప్పితే ఇదంతా వాడక్కర్లేదు కదా!
ఇప్పుడు ఇండియాకి ట్రేడ్ చేయాలన్నా కూడా ఏమవుతుందంటే, ఈ ఆర్కిటిక్ మీద నుంచి రష్యా చుట్టూరా తిప్పేసేసి ఇందాక నార్థరన్ రూట్ అని చూసాను కదా! ఇందాక హ్మ్. చూసింది. అందులోంచి ఇండియాకి తెప్పించేది. బట్ మలక్కా స్ట్రెయిట్స్‌ని అవాయిడ్ చేయలేరు. ఎటు నుంచి వచ్చినా అట్లా వచ్చినా కూడా. ఇండియా రావాలంటే మలక్కా ఓకే. స్ట్రెయిట్స్‌లోంచి రావాలి. ఓకే. సో, దీంట్లో హ్మ్. ఆహ్, అసలు ఓవరాల్‌గా ఆయిల్‌లు, మినరల్స్‌ని అమ్ముకోవటమే వీళ్ళ మెయిన్ గేమ్ అంటారు. చాలా మెయిన్ అదే కదా! అసలు ట్రేడ్ ఎందుకుంటుంది? ఒక దేశం పెద్దది, జీడీపీ పెద్దదవటం ఇవన్నీ ఏంటి? అన్నీ ట్రేడ్ గురించే కదా! ఈ రూట్‌లో వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడున్న కంటెన్షియస్ రూట్స్ ఉంటాయి చూసారా? అవన్నిటిని అవాయిడ్ చేసేసేయొచ్చు అన్నమాట ఒకటి. రెండోదేంటంటే, ఈ గ్రీన్‌లాండ్ అని ఉందే, ఇప్పుడు గ్రీన్‌లాండ్ అది. హ్మ్. దాంట్లో దాని ఇప్పుడు సర్వే ప్రకారం చెప్పేదేంటంటే 23% ఆఫ్ వరల్డ్‌లో ఉండే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ అక్కడుంది. అంటే ఏంటి చాలా ఎక్కువ ఖనిజాలున్నాయి. చాలా ఎక్కువ ఆయిల్ ఉంది. ఒక గల్ఫ్ కంట్రీస్‌లో ఉండే 4, 5 కంట్రీలకి ఎంత ఉంటుందో అంత ఒక్క చోటే ఉంది. అంటే అమెరికా సడెన్‌లీ మిడిల్ ఈస్ట్‌లో ఉండే పెద్ద గల్ఫ్ కంట్రీ కంటే పెద్దదవుతుంది న్ అన్నమాట. 110 బిలియన్‌ల బ్యారెల్స్ ఉందనంటే అది చాలా ఎక్కువ. చాలా ఎక్కువ అది. అంత అది ఆయిల్ అన్ ఉంది అక్కడ. అంత ఉంది అక్కడ అన్నమాట అది. ఓకే. అదొకటి. ఆ! ఇప్పుడు యూఎస్ కన్జంప్షన్ ఎంత అందులో చూసుకుంటే 110 బిలియన్ ఉంది. మిగతాదంతా వీళ్ళేం చేస్తారంటే అమ్ముతారు. సో, అప్పుడేమవుతుంది మీకు? వీళ్ళు గూడా అమ్మటం మొదలెడితే? రష్యా, అమెరికా, మిడిల్ ఈస్ట్, రెస్ట్ అట్టా 4 బకెట్‌లు ఆఫ్ నలుగురు ట్రేడింగ్ ఆయిల్ అమ్మేవాళ్ళు నలుగురు తయారవుతారంతే 4 ప్రపంచంలో. పెద్ద మనుషులు పెద్ద తయారవుతారు. మనుషులు తయారవుతారు. అది. అమెరికా, రష్యా ఎవరికి ఎక్కువ శక్తి ఉంటే వాళ్ళెక్కువ అమ్ముతారు. మళ్ళీ మిలిటరీ గూడా దానికే కదా! వాడు "హేయ్! నాదే కొనుక్కో." ముగ్గురే యాక్చువల్లీ. అమెరికా, రష్యా, మిడిల్ ఈస్ట్. ఇంకా మిగతావి కూడా ఉన్నాయి. ఆఫ్రికా, వెనిజులా చిన్న చిన్నయి ఇలాంటివన్నిట్లో ఇంకా స్మాల్ పెద్ద బకెట్ పెద్దవి సార్. ఫోర్స్ వెనిజులా కిందేస్తారు. గూడా చాలా ఉంది. అంటే నైజీరియా గూడా ఉంది గదా! అవన్నీ తీసేయకూడదు. వాళ్ళు గూడా అమ్ముతారు. అది. ఓకే. ఇంకోటి అన్నిటిని ఇవి అమ్ముతారు సరే. ఎవరు కొనాలివి? పెద్ద కన్స్యూమర్స్ రెండే ఉంది వరల్డ్‌లో. ఎంత కాదనుకున్నా మీరు. చైనా, ఇండియా ఆళ్ళే కొనుక్కోవాలివి. ఓకే. సో, అల్టిమేట్‌లీ అక్కడికొస్తుంది అన్నమాట అమ్మేటప్పుడు. అలా ఓకే. కాకుండా ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో చెప్పింది వన్ పర్టిక్యులర్ థింగ్ ఏంటంటే రేర్ ఎర్త్ మెటల్స్ ఉంటాయే ఎలిమెంట్స్ అవి ఎందులో వాడతారంటే ఇప్పుడు మన చిప్ ఇండస్ట్రీ కంప్యూటర్ చిప్స్ ఇవన్నీ తయారు చేయడానికి వాడేది రేర్ ఎర్త్. అవి అవును. ఎక్కువగా ఉంది వరల్డ్‌లో చైనా. చైనా తర్వాత సెకండ్ ఎక్కువగా ఉన్నది ఎక్కడ అని తేలింది ఏంటంటే గ్రీన్‌లాండ్‌లో. సో, అక్కడ అది అది. ఇప్పుడు గ్రీన్‌లాండ్ అమెరికా చేతిలోకొచ్చిందనుకో, అమెరికా ఇన్వెస్ట్ చేసి అందులో తీసుకుంటే అది హెడ్జ్ అవుతుంది. ఇప్పుడు చైనా ఏం చేస్తుంది? బ్లాక్‌మెయిల్ చేస్తుంది. నేను నీకు చిప్స్ అమ్మను పో ఏం చేస్తావు? నువ్వు నాకు తైవాన్ నేను తీసేసుకుంటాను. నువ్వు నన్నేం చేయకూడదు. నువ్వేదైనా చేస్తే నేను నీకు చిప్స్ అమ్మను. ఈ టైప్ ఆఫ్ బ్లాక్‌మెయిలింగ్ అవుతుంది కదా! ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందంటే, ఈ గ్రీన్‌లాండ్‌లో ఉండేవి నాకుండేది నా దగ్గరుంది. నీకు కనుక రేర్ ఎర్త్ మెటల్స్ కావాలంటే నాకివ్వము. అంటే హెడ్జ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ట్రేడ్‌లో మీరు ఎప్పుడు ఒకడే సెల్లరు, ఒకటే ట్రేడ్ రూట్ ఉందనుకో బ్లాక్‌మెయిలబిలిటీ వస్తుంది. పవర్ ఉన్నవాడితే సేల్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ ఆల్టర్‌నేటివ్స్ ఉండేటప్పటికల్లా కొంచెం ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ పెరుగుతాయి. హ్మ్. ఓకే. అదొకటి. ఓహ్! ఇప్పుడు భారతదేశానికి ఏంటి దీంట్లో? భారతదేశానికి ఏంటంటే అసలు ముందు అంటే వరల్డ్‌కి ఏంటి దీనివల్ల అనేది చూద్దాం. ఇప్పుడు ఇంత పెద్ద మార్పు జరుగుతున్నప్పుడు హ్మ్. ఎవరో ఒకళ్ళకి ఇప్పుడు విన్నర్స్, లూజర్స్ ఉంటారు. గెలిచే వాళ్ళుంటారు, ఓడిపోయిన వాళ్ళుంటారు. గెలిచేవాళ్ళు భారతదేశం ఎవరంటే ఖచ్చితంగా ఇందులో గెలిచేవాళ్ళు ఇద్దరండి. ఆ! అమెరికా అండ్ ఆ! రష్యా 2 గెలుస్తాయి. రష్యా గూడా గెలుస్తుందంటారా? ఆ! ఎందుకంటే ఆర్కిటిక్ అంటే దాని బోర్డర్. అంటే వాళ్ళు రష్యా చిన్నగా అమ్ముకోవచ్చేమో కానీ, బట్ స్టిల్ అక్కడ ఏవో కొన్ని చిన్న గొడవలైతే ఉంటాయి గదా! గొడవలు ఇప్పుడు లేవా? ఇప్పుడు కింద వెళ్తున్న పనామా కెనాల్, మిడిల్ ఈస్ట్‌లో ఇస్లామిక్ కంట్రీస్ తోటి గొడవలున్నా గత 100 ఏళ్ల నుంచి తిరుగుతూనే ఉన్నాయిగా అన్నీ. ఓకే. గొడవలుంటాయి కానీ, వాళ్ళ కోస్ట్‌లోంచి వెళ్ళాలి. వాళ్ళ చాలా మిలిటరీ పవర్. పోర్ట్స్ వాళ్ళ మధ్యలో మధ్యలో ఈ షిప్పులన్నీ మొహం కడుక్కోవటానికి ఆగినట్టుగా మనం కథల్లో చెప్పుకున్నట్టు ఆగాలన్నా ఉండేవన్నీ రష్యన్ పోర్ట్సే అక్కడ. ఓకే. సో, అన్ అమెరికా, నీకు రష్యా ఖచ్చితంగా 50% విన్నర్స్. రష్యా. ఎంత కాదనుకున్నా 50% రష్యా. ఓకే. రష్యాలో ఏం తక్కువున్నాయా మినరల్స్ ఇట్లాంటివన్నీ? ఇప్పుడు మనం అమెరికా పర్స్‌పెక్టివ్‌లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి గ్రీన్‌లాండ్ గురించి, కెనడా గురించి మాట్లాడుతున్నాం. రష్యాలో కూడా ఉన్నాయి. వాళ్ళకి గూడా ఇప్పుడు ఇన్నాళ్ళు వాళ్ళ కష్టాలన్నీ ఏమిటి? వాళ్ళకి డైరెక్ట్‌గా కనెక్టివిటీ లేకపోవటమే వాళ్ళ కష్టాలు.
ఈ వెస్టర్న్ కంట్రీస్ అన్నీ వాళ్ళని బ్లాక్‌మెయిల్ ఎలా చేయగలుగుతున్నాయి? ఆ బ్లాక్ సీలో ఆపేసి, కాస్పియన్ సీలో ఆపేసి చేయగలుగుతున్నాయి. పసిఫిక్ సో ఒక్కటే ఉండటం వలన. ఇప్పుడు రష్యాకి మొత్తం ఒక హారిజాంటల్‌గా ఉండే రష్యాకి టాప్ అంతా కలిపి ఇప్పుడు ఎప్పుడైతే అంత ఖాళీ ఉందో మొత్తం కోస్ట్ లైన్ వాళ్ళకి ట్రేడ్‌కి 24 బై అదేంటి 365 డేస్‌కి వచ్చిందో, వాళ్ళు హ్మ్. పెద్ద ప్లేయరే. వాళ్ళు అమెరికా బిగ్ విన్నర్స్ అని బిగ్ చెప్పొచ్చు ప్లేయర్‌లు. ఇందులో. భారతదేశానికి భారతదేశానికి ఏమిటవుతుందంటే, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్‌కి ఇన్నాళ్ళు ఏంటి ఆయిల్ అంటే ఓన్లీ మిడిల్ ఈస్ట్. ఇప్పుడది కాదనుకో, మిడిల్ ఈస్ట్‌లో ఆయిల్ కాకుండా వేరే టైప్ ఆఫ్ ఏమీ లేవు. యాక్చువల్లీ వాళ్ళు ఆయిల్ అమ్ముకుని ఫుడ్డు లేకపోతే మిగతా ఎకానమీ అంతా రన్ చేసుకుంటున్నారు. హ్మ్. వాళ్ళకేమవుతుందంటే, పురాణ కాలంలో వాళ్ళు ఇండియా మీద చాలా డిపెండెంట్. బిఫోర్ ఆయిల్ అనేది అసలు లేకముందు. సో, వాళ్ళు మళ్ళీ ఇప్పుడు బాగా పైకొస్తున్న పవర్‌ఫుల్ కంట్రీ అంటే పవర్‌ఫుల్ అంటే జీడీపీ వైస్ పవర్‌ఫుల్ కంట్రీ అవుతున్న భారతదేశంతోటి వాళ్ళకి మళ్ళీ ఇంపార్టెన్సు వాళ్ళతోటి డిపెండెన్సీలు పెరుగుతాయి అన్నమాట. సో, పెరుగుతాయి. అది ఇండియాకి దాని వలన ఆహ్, లాభం. ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంట్స్ టు అండ్ ఫ్రోలో జరుగుతాయి కాబట్టి దాని వలన లాభం. అదొకటి. రెండోదేంటంటే ఈ అమెరికా ఇప్పుడు ఇంత షిఫ్ట్ చేస్తుంది. నిజంగా ఇప్పుడు చెప్పినవన్నీ ఇప్పుడు మిత్ అనండి, నిజమనండి, ఏదైనా అనండి. ఇప్పుడు ఇదంతా 4 ఏళ్లలో ట్రంప్ చేస్తారని నేను అనట్లేదు. కొన్నాళ్ళు పడుతుంది ఇవన్నీ. ఇది జరిగే రోటప్పుడు వీళ్ళు మిలిటరీలు వీళ్ళ ఫోకస్ అంతా ఆర్కిటిక్ ఓషన్ వైపుకి మారుతుంది. మారినప్పుడు ఏమవుతుందంటే, ఈ అమెరికా లాంటి పెద్ద పెద్ద కంట్రీలు ఇండియా చుట్టూరా ఉండే చిన్న చితకా దేశాల్లో పుల్లలు పెట్టటము, అలాంటివి చేసే పనులు తగ్గిపోతాయి. తగ్గిపోతాయి. ఆ! ఓకే. సో, ఆ అంటే తగ్ ఇండైరెక్ట్‌గా పాకిస్తాన్ లాంటివి కెలకడం ఇట్లాంటివన్నీ తగ్గుతాయి. తగ్గిపోవటం వలన ఇండియా అసర్షన్ పెరుగుతుంది. ఇంకోటి చైనా ఉందనుకో, చైనాకి ఏమవుతుందంటే ఎప్పుడైతే అమెరికా ఇలాంటి పనులు చేస్తుందో చైనాకి అన్నిటికంటే ఇంపార్టెంట్ ట్రేడ్. ఈ పెనామా కెనాల్‌ని అమెరికా ఆక్యుపై చేయటము, ఆర్కిటిక్ ఓషన్‌లో అమెరికా, రష్యా బిగ్ ప్లేయర్స్ అవ్వటం. అంటే చైనా కూడా ఆర్కిటిక్ ఓషన్‌లో రష్యా తోటి కలిసి ఇన్వెస్ట్‌మెంట్‌లు చేస్తోంది ఆల్రెడీ. రష్యా కూడా పాపులేషన్ తక్కువ, దేశం పెద్దది కదా! చైనా పెద్దది. అక్కడ ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తోంది. సో చైనా గూడా ఏమవుతుందంటే విల్ బి ఎక్కువగా సౌత్ చైనా సీలో ఉండే తైవాను, లేకపోతేనేమో ఈ ఆర్కిటిక్‌లో ఉండే ట్రేడు, పెనామా కెనాల్‌లో ఏం చేయాలి? ఈటిల్లో సతమతమై ఉండి ఇండియా ఇండియాతోటి కొట్లాట ఇంపార్టెంట్ కాదనుకుంటా. సో, ఇండియాకి ఏమవుతుందంటే ఇన్ వన్ వర్డ్‌లో చెప్పాలంటే బ్రీతింగ్ స్పేస్ పెరుగుతుంది. ఇన్వెస్ట్‌మెంట్సు అల్టిమేట్‌లీ ఇండియాకి మరి 140,00,00,000 మందున్నారు. వీళ్ళందరిని అమ్మాల్సింది ఇండియాకే కాబట్టి ట్రేడ్‌లో వీళ్ళందరితోటి మళ్ళీ మంచిగానే డీల్ ఉంటుంది. డీల్స్ ఉంటాయి. ఫ్యూచర్ డీల్స్. సో, ఇండియాకి మంచిది. ఇంకా సింపుల్‌గా జరుగుతుంది. ఓకే. చెప్పాలంటే బ్రిక్స్ అనే ఆర్గనైజేషన్ ఉంది గదా! హ్మ్. ఆ కాంబినేషను చాలా పవర్‌ఫుల్ అవుతుంది. అది పవర్‌ఫుల్ అయినంత కాలం ఇండియాకి డివిడెండ్స్ బానే ఉంటది. ఎక్కువొస్తాయి యాహ్! దానివల్ల. అది. ఓకే. సో, వెల్ ఇది ఊరికే వేశాననమాట యాహ్! లాస్ట్‌ది. సో, చివరి హ్మ్. ప్రశ్న. హ్మ్. షో అయిపోయిన చివర్లో ఒక ట్విస్టెడ్ ప్రశ్న. ఖచ్చితంగా యూరోప్ దెబ్బతింటుందా? యూరోప్ బానే దెబ్బతింటుంది. ఎందుకంటే యూరోప్ ఏం జేసిందంటే సెకండ్ వరల్డ్ వార్ అయిపోయినప్పటి నుంచి వాళ్ళు ఎందుకంటే మొత్తం మీరు చెప్పిన ఈ మొత్తం దాంతోని ప్రపంచంలో బిజినెస్ అంతా రష్యా, అమెరికా, భారతదేశము ఈటి మీదనే నడుస్తుంది. యూరోప్‌లో ఉన్న నౌకా నుంచి వచ్చేటువంటి మొత్తం మార్గాలని అది దానికి డిమాండ్ తగ్గొచ్చు. అండ్ వాళ్ళకి సంబంధం వాళ్ళని అసలు తీసి పారేసినట్టుందిది. అవును. వాళ్ళందుకని ఏంటంటే, వాళ్ళని వాళ్ళు ఇన్వెంట్ చేసుకోవాలి. వాళ్ళు అమెరికా మీద డిపెండ్ అయిపోయి హ్మ్. బతికేస్తున్నారు వాళ్ళు మొత్తం. యూరోప్ అంతా అన్నమాట. వాళ్ళ దగ్గర కేపబిలిటీస్ ఉన్నా గూడా వాళ్ళు అమెరికా మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నారు. సో, వాళ్ళు కొత్తతనాన్ని వాళ్ళు తెచ్చుకోవాల్సుంటుంది. అది. సో, యాహ్! ఓకే. దట్స్ ప్రెటీ ఇంట్రెస్టింగ్ అండి. అంటే హ్మ్. యూరోప్ మొత్తము పోవటం అన్నది గూడా. వి సో, విల్ సీ హౌ ఇట్ వర్క్స్ ఔట్. సో, సో, దీనికి ఓన్లీ ఇప్పుడు ఎన్ని రోజులుంది? 10 రోజుల్లో ఆయన 8 రోజుల్లో ఆయన తీసుకోబోతున్నాడు. ప్రమాణ అంటే ప్రమాణ ఆయన స్వీకారము. తీసుకోక ముందే ఇవంతా వస్తే అందరూ ఇదేదో పిచ్చిగోల అనుకున్నారు. ఇదేం పిచ్చిగోల కాదు ఇది. ఓకే. ఎప్పటినుంచో ఉంది. ఒక్క లాస్ట్ లైన్ చెప్తాను మీకు. యుక్రెయిన్‌లో రష్యాని చాలా రోజులు ఇరికిచ్చి ఇన్ని సంవత్సరాలు కొట్లాట పెట్టడం వలన రష్యా యొక్క నేవల్ ఫోర్సెస్ చాలా కుంగిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు ఆర్కిటిక్‌లో మొదలెడితే రష్యా మళ్ళీ ఆర్కిటెక్ట్‌లోకి వెళ్లి చేసుకున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది రష్యాకి మాట. హ్మ్. సో, సో, అదొకటి చూసుకోవాలి. యాహ్! రష్యా కొద్దిగా వీక్ అవ్వొచ్చయితే. ఓకే. అది. యాహ్! ఆల్‌రైట్ రమణ గారు.
ధన్యవాదాలు. ఇట్స్ ఐ థింక్ వండర్‌ఫుల్ టాపిక్. న్యూ టాపిక్. ఎవ్రీబడి ప్రపంచంలో అందరూ దీని మీద మాట్లాడుతున్నారు. నేను మీరు ఒక్క కొత్త విషయం మన శ్రోతలకు చెప్పేదేంటంటే, ఇందులో చాలా మ్యాప్సు, లైన్‌లు అవన్నీ వేశాం కాబట్టి, దీన్ని డెస్క్‌టాప్ మీద పెట్టుకొని ఫుల్ స్క్రీన్‌లో చూస్తే మీకు కొంచెం ప్రమాణంగా ఇంకొంచెం బాగా అర్థమవుతుంది అని చెప్తున్నా. ఓకే. సో, వి విల్ సీ మీరు ప్రెడిక్షన్ ఎట్లా పోతది నెక్స్ట్. అన్ని పావులు కదులుతున్నాయి. మళ్ళీ వచ్చే వారము కొత్త షోతో వద్దాం. తప్పకుండా అండి. ధన్యవాదాలు. Mind Media, the voice of India.